ఎండు చేప కోడిగుడ్డు పులుసు. ఒక్కసారి ఇలా చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. చాలా సింపుల్. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఎండు చేపలనైతే వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి కోడిగుడ్లను వేసుకొని పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు చేపలను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టమాటా వేసుకొని ఒక టమాటా ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కోడిగుడ్లు, ఎండు చేపలు వేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసి చింతపండు పులుపు, వాటర్ వేసేసుకొని పెట్టి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి. మరీ దగ్గరకంట కాకుండా కొంచెం లైట్‌గా పులుసు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా అన్నం పెట్టుకొని కోడిగుడ్డు, ఎండు చేప నంజుకొని ఈ గ్రేవీ నంజుకొని తింటే ఉంటుంది మరి సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు నేను వేసుకున్న ప్యూర్ కాటన్ డ్రెస్ లింక్ అయితే పైన ట్యాగ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ అని కామెంట్ చేయండి, పంపిస్తాను.